సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 10కి అయితే అందరికి స్వాగతం. 26 మార్చ్ 2020. సో టైం 5:30 అయితే అవుతుంది. సో ఈ రోజు మనకున్న టెక్ అప్డేట్స్ గురించి అయితే మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి, చివరి దాకా అయితే చూడండి. మనం అప్డేట్ చేయకుండా ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి లెనోవోకి సంబంధించిన లెగియాన్ గేమింగ్ స్మార్ట్ ఫోన్కి అయితే రెండర్స్ అయితే లీక్ అయ్యాయి. సో లెనోవో లెగియాన్ అనేది ఇది గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. సో దానిపైన బ్రాండింగ్ మీద అయితే గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేస్తుంటారు. సో ప్రెసెంట్ వీళ్ళు గేమింగ్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన రెండర్స్ అయితే లీక్ చేశారు. దీంట్లో చూసుకున్నామంటే అయితే రెడ్ కలర్ అలాగే గ్రే కలర్లో అయితే రెండర్స్ అయితే ఉన్నాయి. సో టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. సో 5050 mAh బ్యాటరీ యూస్ చేశారు. అలాగే 55 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్. సో దీనికి సంబంధించిన ప్రైస్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ దీంట్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ యూస్ చేయబోతున్నారు. కూలింగ్ టెక్నాలజీ అయితే దీన్ని తీసుకురాబోతున్నారు తెలుస్తుంది. సో తొందరలోనే లెనోవో లెగియాన్ సంబంధించిన గేమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈవెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడినామంటే ఏదైతే మార్చ్ 26న ఏదైతే రియల్మీకి సంబంధించిన నార్జో, వివోకి సంబంధించిన V19, సో వీటికి సంబంధించిన అయితే లాంచ్ ఈవెంట్స్ అయితే వీళ్ళు క్యాన్సిల్ చేశారు. సో మార్చ్ 31 లాంచ్ అయిపోతున్న MI10 ఈ లాంచ్ ఈవెంట్ కూడా వీళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. కరోనా వైరస్ రావడం వల్ల, లాక్డౌన్ కావడం వల్ల వీటికి సంబంధించిన లాంచ్ ఈవెంట్స్ అయితే క్యాన్సిల్ చేశారనమాట. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడినామంటే రియల్మీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే ఆయన లీక్ చేశారు. ఎవరైతే మాధవ్ చెప్పినారో CEO. సో నిన్న ఆస్క్ మాధవ్ అనేసి ఒక ఎపిసోడ్ అయితే కండక్ట్ చేశారు. సో ఆ ఎపిసోడ్లో ఆయన వచ్చేసరికి ఒక స్మార్ట్ వాచ్ని అయితే చేతికైతే తీసుకున్నారు. సో ఆ వాచ్ చూస్తే మనకి సేమ్ యాపిల్ లాగైతే ఉంది. అయితే మనకి స్క్వైర్ షేప్లో దాన్ని ఉంది. సో బ్లాక్ కలర్లో అయితే ఉంది స్ట్రాప్ కానీ, అలాగే మనకి వాచ్ కూడా. సో ఆయన పెట్టుకున్న సేపు ఒక్కసారి కూడా మనకి వాచ్ అనేది అది అంటే బ్లింక్ అయితే కాలేదు. సో దాంతోపాటు అయితే రియల్మీ 6 ప్రోకి సంబంధించిన కొత్త కలర్ వేరియంట్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. బట్ ఎప్పుడు తీసుకొస్తారనేది వాళ్ళంతా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ చూసుకున్నామంటే నెక్స్ట్ అప్డేట్ ఐఫోన్ సంబంధించిన 12 రెండర్స్ అయితే మనకు బయటపడ్డాయి. సో మనకి చెప్పలేం, మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది నెక్స్ట్ అప్కమింగ్ ఐఫోన్ సంబంధించిన ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే. బట్ ఇప్పుడైతే మనకి ఐఫోన్ 12 సంబంధించిన రెండర్స్ అయితే బయటపడ్డాయి. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంది. అలాగే మనకి టాప్ సైడ్ చూసుకున్నామంటే కొన్ని సెన్సార్స్, అలాగే కొన్ని చూసుకుంటే పైన మనకి టాప్ సైడ్లో సో IR బ్లాస్టర్ కెమెరా అయితే ఉంది. అలాగే కొన్ని సెన్సార్స్ అయితే యూస్ చేశారు. అదే మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ కానీ మనకి టాప్ సైడ్ అయితే యూస్ చేశారు. సో అలాగే మనకి టాప్ సైడ్ స్పీకర్ అయితే ఉంది, మైక్రోఫోన్ యూస్ చేశారు. 12 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో డాట్ ప్రొజెక్టర్ ఏదైతే ఉందో సో దీని అయితే టాప్లో అయితే పెట్టారు. సో ఇది మనకి రియల్ ఫేక్ అనేది ఇక్కడైతే వీళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. బట్ రెండర్స్ అయితే లీక్ అయ్యాయి. నెక్స్ట్ చూసుకున్నామంటే ఫ్రెండ్స్, OnePlus 8 అలాగే 8 ప్రోకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయో మనకి లీక్ అయ్యాయి. సో కంప్లీట్గా అయితే లీక్ అయ్యాయి అనమాట. సో అలాగే మనకి OnePlus 8 ప్రోకి సంబంధించిన సో అఫీషియల్ ప్రెస్ రెండర్స్ ఏవైతున్నాయో వాటిని అయితే లీక్ చేశారు. సో మీ స్క్రీన్ చూస్తున్నారు కదా, సో ఇవే మనకి అఫీషియల్ ప్రెస్ రెండర్స్ అయితే. సో OnePlus 8కి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినామంటే సో దీంట్లో 6.55 ఇంచెస్ సంబంధించిన AMOLED డిస్ప్లే, 98 Hz స్క్రీన్, సో 812 GB ర్యామ్ అయితే ఉంటుంది. 128 GB 256 GB సంబంధించిన ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొచ్చారు. UFS 3.0కి సపోర్ట్ చేస్తుంది. LPDDR4 XRAM కి సపోర్ట్ చేస్తుంది. సో 865 ప్రాసెసర్, 48+16+2 మెగాపిక్సెల్ సెన్సార్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెన్సార్ యూస్ చేశారు. సో మనకి 4003 mAh బ్యాటరీ. దీంట్లో వచ్చేసరికి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీన్ని తీసుకురాబోతున్నారు. దీంట్లో IPX వాటర్ రేటింగ్ అయితే లేదు. OnePlus 8 ప్రోలో చూసుకున్నామంటే 6.7 ఇంచెస్ QHD ప్లస్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే చేశారు. అలాగే మనకి 120 Hz డిస్ప్లే ఉంటుంది. 8+12 సంబంధించిన ర్యామ్ వేరియంట్స్ అయితే ఉంటాయి. 128 GB 256 GB సంబంధించిన ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొచ్చారు. UFS 3.0 సపోర్ట్ చేస్తుంది. అలాగే LPDDR5 XRAM కి అయితే ఉంటుంది. 865 ప్రాసెసర్ యూస్ చేశారు. అలాగే మనకి 48+48+8+5 సంబంధించిన కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కోర్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ సంబంధించిన సెన్సార్ యూస్ చేశారు. 4500 mAh 10 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. దీని వచ్చేసరికి 30 వాటా 50 వాటా అనేది మనకి కన్ఫర్మేషన్ చేయలేదు. బట్ కొన్ని లీక్స్ ప్రకారం 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తాగుతున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. సో దీంట్లో 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. 3 వాట్ వరకు అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చేసుకున్నట్టు ఇలా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మనకి అయితే OnePlus 8 అలాగే 8 ప్రోకి సంబంధించిన స్పెసిఫికేషన్స్. సో అప్రాక్సిమేట్గా అయితే ఈ స్పెసిఫికేషన్స్ అయితే మనకి లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అఫీషియల్కి సంబంధించిన అయితే ప్రెస్ రెండర్స్ కూడా ఇక్కడ మనకి లీక్ అయ్యాయి. నెక్స్ట్ చూసుకున్నామంటే సో ఫ్రెండ్స్, హువాయికి సంబంధించిన P40 సిరీస్ అంటే P40 ప్రోకి సంబంధించిన లాంచ్ ఈవెంట్ అయితే ఈ రోజు 26 మార్చ్ 2020 అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి అయితే ఆన్లైన్ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ అనమాట. సో టోటల్గా అయితే దీన్ని గ్లోబల్ వైడ్గా అయితే దీన్ని లాంచ్ చేస్తారు. 6:30 నుంచి అయితే మనకి ఇది స్టార్ట్ కాబోతుంది. సో ఈ రోజు నుంచే వీటికి సంబంధించిన సేల్స్ అయితే కూడా తేబోతున్నట్టు చెప్తున్నారు. సో చూద్దాం వీటికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ అయిపోయినాక దీనికి సంబంధించిన ప్రైస్ ఎంత పెడతారనేది. సో దీనికి నేను రేపైతే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా, సో ఆన్లైన్ సంబంధించిన డెలివరీస్ అన్నిటిని టెంపరీగా వీటికి సంబంధించిన ఏదైతే సేల్స్ అనేటి అలాగే మనకి సర్వీస్ అన్ని స్టాప్ చేస్తున్నారనేసి నేను ఒక వీడియో చేశాను కదా. బట్ ఈ రోజు మనకి మార్చ్ 25న అయితే ఏదైతే కొంచెం అప్డేట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అప్డేట్ చూసుకున్నామంటే ఎవరైతే ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి ఆయన CEO ఉంటారు కదా, సో ఆయన అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో
సో ఏదైతే మనకి గ్రాసరీస్ కానీ అలాగే అయితే ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి కదా, సో వాటినైతే రెజ్యూమ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అంటే మనకి అయితే ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ కానీ సో వాటినైతే సర్వీస్ చేస్తామనేసి చెప్తున్నారు. సో ఈ ఫ్లిప్కార్టే కాదు, మనకి ఇంకా అమెజాన్ కానీ, గ్రోఫర్స్ కానీ, అలాగే బిగ్ బాస్కెట్, అలాగే మిల్క్ బాస్కెట్ కానీ, సో బిగ్ బజార్ కానీ, సో వీళ్ళంతా చెప్పేది ఒకటి, మనకి ఏవైనా ఎసెన్షియల్ అయితే సర్వీసెస్ ఉంటాయి కదా, సో వాటైతే ప్రొవైడ్ చేయబోతున్నట్టు ఇక్కడైతే చెప్తున్నారు. ఒకవేళ మీకు గ్రాసరీస్ కావాలన్నా కానీ ప్రజెంట్ మీరైతే వీటికి సంబంధించిన ఆర్డర్స్ అయితే మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 8 చూసుకున్నామంటే సో ఫ్రెండ్స్ స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్కి సంబంధించిన అప్డేట్. సో మనకి ఫస్ట్ హాఫ్లో చూసుకున్నామంటే 38% నుంచి 40% వరకు అయితే డౌన్ అయింది. సో మనకి ఏదైతే కరోనా వైరస్ రావడం వల్ల సో చాలా కంపెనీకి సంబంధించిన ఏదైతే ఫ్యాక్టరీస్ అయితే వీళ్ళు షట్ డౌన్ చేశారు టెంపరీగా అయితే. యాపిల్ కానీ, షామీ కానీ, అలాగే వివో, ఒప్పో, రియల్మీ, ఇంకా మనకి చాలా బ్రాండ్స్ అయితే మన ఇండియాలో ఏదైతే ఫ్యాక్టరీస్ అయితే వీళ్ళు ప్రజెంట్ షట్ డౌన్ అయితే చేశారు. సో మళ్ళీ ఎప్పుడు మనకి షట్ డౌన్స్ అనేవి ఓపెన్ చేస్తారనేది మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. సో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా 21 days వరకు అయితే మనకి లాక్డౌన్ చేశారు కాబట్టి ఇవన్నీ మనకి షట్ డౌన్ అయితే అయ్యాయి. సో చూద్దాం మళ్ళీ అయితే స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రొడక్షన్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేసి. నెక్స్ట్ చూసుకున్నామంటే నెక్స్ట్ అప్డేట్స్ గూగుల్ సంబంధించిన ఎయిర్పాడ్స్. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసరికి 9 to 5 గూగుల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సో దీనికి సంబంధించిన ఎఫ్సి సర్టిఫికేషన్ అయితే పొందింది. దీనిలో మనకి 2 మోడల్స్ అయితే రాబోతుంది. ఏదైతే G1007 అలాగే G1008 సంబంధించిన మోడల్స్ అయితే రాబోతుంది. సో 2 మోడల్స్లో మనకి సేమ్ అయితే బ్లూటూత్ ఫ్రీక్వెన్సీస్ అయితే రాబోతున్నట్టు చెప్తున్నారు. సో వీటైతే మన తొందరలోనే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే సో ఫ్రెండ్స్ జియో, ఎయిర్టెల్ అలాగే వడాఫోన్. సో వీళ్ళు వచ్చేసరికి 300 రూపీస్ లోపల మనకి బెస్ట్ ప్యాకేజ్ అయితే అందించబోతున్నారు. సో మనకి డైలీ 1.5 GB నుంచి అయితే 2 GB వరకు అయితే మనకి డేటా అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. సో వాళ్ళు చెప్పిన మనకి ప్లాన్ ఆఫర్స్ గురించి అయితే మీకు చెప్తాను. సో ఫస్ట్ చూసుకుంటే జియో గురించి చూసుకున్నామంటే 199 రూపీస్ ప్లాన్తో మీరు రీఛార్జ్ చేయించారంటే 1.5 GB డేటా అయితే ప్రొవైడ్ చేస్తారు డైలీ. అలాగే మనకి జియో టు జియో కాల్స్ అయితే ఉంటాయి. దానితో పాటు 1000 minutes వరకు అయితే జియో టు నాన్ జియో ఉంటాయి కదా, సో వాటికైతే మీరు కాల్ చేసుకోవచ్చు. సో అలాగే 28 days దీనికి సంబంధించిన వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్లాన్ గురించి మారితే 249 ప్లాన్. సో దీంట్లో వచ్చేసరికి 2 GB పర్ డేటా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎంత ఎఫ్యూపీ మినిట్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇది మనకి 28 days అయితే ఉంటుంది. సో వీళ్ళకి కాంప్లిమెంటరీగా మనకి మై జియో యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు ఫ్రీగా అయితే. ఎయిర్టెల్ గురించి మారితే సో 249 రూపీస్ ప్లాన్, 1.5 GB డేటా, 28 days వ్యాలిడిటీ, 10 మెసేజ్, 100 SMS పర్ డే అయితే ఉంటాయి. సో వీళ్ళు వచ్చేసరికి అన్లిమిటెడ్ కాల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏ నెట్వర్క్ అయినా మనం కాల్స్ అయితే చేసుకోవచ్చు. సో వడాఫోన్ కూడా ఇదే మనకి సేమ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది, 249 రూపీస్ ప్లాన్. సో దీంట్లో మనకి 3 GB పర్ డేటా అయితే ఉంటుంది, 28 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇది మనకి ఎయిర్టెల్, జియో అలాగే మనకి వడాఫోన్ ఇచ్చిన ప్లాన్స్. సో ఒకవేళ యూస్ చేస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నామంటే అయితే మనకి లాస్ట్ అప్డేట్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఎవరైతే మీరు ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసెస్లో ఏదన్నా మీరు స్ట్రీమ్స్ చేస్తుంటే మాత్రం సో ఇది ఒక మీకు స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు యూట్యూబ్ యూస్ చేస్తుంటే ఎక్కువ సో మీకు వచ్చేసరికి అయితే స్ట్రీమింగ్ క్వాలిటీ ఉంటుంది కదా, సో వాటినైతే 480pకి అయితే వీళ్ళు రెడ్యూస్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో దానికి సంబంధించిన అయితే మనకి ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ అందరికీ కావాలనేసి వాటికి సంబంధించిన అయితే రెజల్యూషన్స్ అయితే వీళ్ళు రెడ్యూస్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.